దేవుడు అలాంటి వాళ్ళు ఏం చేస్తాడు అంటే, ఆత్మీయంగా చనిపోయి తిరిగి లేచినట్టు మీరు మిమ్మల్ని దేవుడు ఎట్టి రీతిగా చూస్తాడంటే, మీ దేహానిక చూడండి. గుర్తుపెట్టుకోండి, క్రీస్తునందు తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరు కూడా, పరిశుద్ధాత్మ వరాలను పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ సహాయంతోనే నడుస్తారు. అలాంటి వారిని దేవుడు ఫిజికల్గా చూడతాడు. మీకు ఇంకా బాగా అర్థమాలంటే, బాప్తిసం తీసుకున్న మీరందరూ కూడా క్రైస్తవులుగా పిలవబడతారు. సో మిమ్మల్ని పరమందున తండ్రి శరీరానుసారాన్ని గుర్తించడం, ఆత్మానుసారాన్ని గుర్తిస్తాడు. గుర్తుపెట్టుకోండి, మీ దేహాన్ని చూడటం. దేవుడికి కావాల్సింది మీ హృదయం. అవునా? నేను చాలా సందర్భాలు చెప్పాను, దేవుడు మిమ్మల్ని భౌతిక సంబంధిత రూపురేఖలతో పనిలేదు. దేవుడు ఆత్మీయంగా తిరిగి జరుగుతుంది అందరినీ, మిమ్మల్ని అందరినీ దేవుడు మీ హృదయాన్ని చూస్తాడు. భౌతిక సంబంధంగా చూడడం. గుర్తుపెట్టుకోండి, దేవుడికి కావాల్సింది హృదయమే. ఒక విశ్వాసి హృదయాన్ని దేవుడు చూస్తాడు. అది ఎలాంటి హృదయంగా ఉందో చూస్తాడు.